ఈరోజు విగ్స్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ చూసారు కదా ఇట్లా నెట్ ఉంటుంది అండ్ క్లిప్స్ పెట్టించుకున్నాను నేను. ఇది హెడ్కి ఉంటుంది అనమాట. దీన్ని బోన్ అంటారు. సో ఫస్ట్ మంచి నీట్గా ఇలా సెంటర్ పార్టిషన్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ కొంత హెయిర్ తీసేసుకోండి. మొత్తం ఇలా క్రౌన్ అంతా కూడా మనం కవర్ చేసేసుకుంటాం అనమాట హెయిర్. ఇప్పుడు దీన్ని తీసుకొని జస్ట్ హెయిర్ ఇలా కవర్ చేసుకుంటూ, మన హెయిర్ ఉంది కదా ఇదొక స్టైల్ అనమాట. అయితే మనం బోన్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి హైట్ వస్తుంది, ఈ క్రౌన్ పెడితే ఇక్కడ నుంచి వస్తుంది వాల్యూమ్. చూసారా, ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే చక్కగా పెళ్ళిళ్ళకి కూడా మనం రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇలా ఇట్లా హెయిర్లో హైడ్ అయినట్టు జస్ట్ పెట్టేసుకుంటే జస్ట్ అలా మన హెయిర్లో అలా బ్లెండ్ అయిపోతుంది అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో విగ్స్ కలెక్షన్ పార్ట్ 3. లాస్ట్ వీడియోలో నన్ను చాలామంది కామెంట్స్ పెట్టారు నాకు ఎట్లా పెట్టుకోవాలి, ఏం చేయాలి అని. సో ఈరోజు విగ్స్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా డిజైన్ రకరకాల స్టైల్స్ ఎట్లా చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ఈరోజు మన మోడల్ ఈవిడే. ఏదైనా పేరు పెట్టండి, మంచి పేరు. సో ఈవిడ హెయిర్ పైనే మనం ఈరోజు స్టైలింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇవి నా ఒరిజినల్ బిట్స్. సో ఒరిజినల్ విగ్సే మీకు ఎట్లా పెట్టాలన్నది చూపిస్తాను. సో దీన్ని బట్టి మనం సింథటిక్ హెయిర్ కూడా ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది చూడొచ్చు. అయితే ఇందులో నా వీ షేప్ విగ్ ఉంది కదా, సో ఇది ఎలా పెట్టుకోవాలని చాలామంది అడిగారు. సో ఇది చాలామందికి తెలియదు. ఇది డిజైన్ చేసింది ఇక్కడ చూసారు కదా, ఇట్లా నెట్ ఉంటుంది అండ్ క్లిప్స్ పెట్టించుకున్నాను నేను. ఇది హెడ్కి ఉంటుంది అనమాట. దీన్ని బోన్ అంటారు. బోన్ అంటే ఇది మెటల్, ఇలా వీ షేప్ మెటల్ ఉంటుంది ఇక్కడ. ఇది మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇట్లా ప్రెస్ చేసినా అవ్వదు. సో ఇది బోన్ బిట్ అంటారు దీన్ని. ఇది మన హెడ్ మెజర్మెంట్ తీసుకొని చేస్తారు. సో ఇది ఎలా యూస్ చేయాలో ఫస్ట్ చూపిస్తాను నేను. ఇప్పుడు మన బిట్స్ పెట్టే ముందు ఒక విషయం చెప్పాలి. ఈరోజు నాకు మోడల్లో ఇలా గ్రే హెయిర్, మంచిగా ఏమంటారు గోల్డెన్ హెయిర్ ఉన్న మోడల్ దొరికింది నాకు. సో ఇదే బ్లాక్ అయితే బాగుండేది. నా హెయిర్ బిట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాక్లెట్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఉన్నాయి. మనకి కలర్ మ్యాచ్ అవ్వదు, బట్ మీరు కలర్ పట్టించుకోకుండా జస్ట్ నేను పెట్టే ప్రాసెస్ని చూడండి. అయితే మనం హెయిర్ స్టైలింగ్ చేసే ముందు మనకి 2 రకాల కోమ్స్ కావాలి. ఒకటి ఇట్లా బ్రాడ్ ఉన్నాయి కదా, ఇట్లా ఉన్నవి కావాలి. ఎందుకంటే కంపల్సరీగా మన హెయిర్ అండ్ బిట్స్కి ఎప్పటికప్పుడు చిక్కు తీస్తూ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. యూజ్ చేసే ముందు చిక్కు తీయాలి అండ్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం బాక్స్లో సెట్ చేసినప్పుడు కూడా చిక్కు తీసి పెట్టుకోవాలి ఇవి. అలాగే దీన్ని టెయిల్ కోమ్ అంటారు. ఇలా టెయిల్ ఉంది కదా, సో ఈ మెటల్ ఉన్నది ఇంకా మంచిది. ప్లాస్టిక్ కూడా వస్తాయి, వుడ్లో వస్తాయి, బట్ స్టిల్ ఇలా మెటల్ ఉన్నది మనకి మంచిగా గ్రిప్ ఉంటుంది, బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పార్టిషన్. సో ఈ టెయిల్ కోమ్ కూడా కావాలి. ఈ 2 మనకి యాక్సెసరీస్ కంపల్సరీగా కావాలి. అండ్ నేనైతే ఈ క్లిప్స్ యూజ్ చేస్తాను. సో పిన్స్ అండ్ క్లిప్స్ అన్నీ కూడా ఇట్లా మెయింటైన్ చేసుకోండి. సో ఈరోజు మన యాక్సెసరీస్ ఇవి. సో ఫస్ట్ మన మోడల్ హెయిర్ కోమ్ చేసుకుంటున్నా. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ హెయిర్. సో నాకు కొంచెం చిక్కుగా ఉంది, బట్ స్టిల్ ఐ షో ఇట్. లూజ్ చేసుకొని మంచిగా మన హెయిర్. ఈ బిట్ ఉంది కదా, ఈరోజు నేను బోన్ బిట్ ఫస్ట్ చూపిస్తున్నాను. సో ఈ బోన్ బిట్ని కూడా చాలా జాగ్రత్తగా, ఇది ఒరిజినల్ హెయిర్ కదా, నేను పర్ఫెక్ట్గా కోమ్ చేసుకోవచ్చు. చక్కగా నీట్గా ఇలా కోమ్ చేసుకోవాలి లోపల నుంచి కూడా. ఇది మనకి ఇలా బాడీకి పెట్టుకొని ఇలా కోమ్ చేస్తే మీకు హెయిర్ పాడవకుండా ఉంటుంది. సో ఇట్లా దీనికి క్లిప్స్ ఉన్నాయి, నెట్ ఉంది అండ్ ఇలా థ్రెడ్స్ కూడా ఇస్తారు. సో ఇట్లా కుట్టించుకున్నాను నేను. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు బిట్. సో ఇప్పుడు ఇది కోమ్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. సో టెయిల్ కోమ్ తీసుకున్నాం. టెయిల్ కోమ్ తీసి సో ఫస్ట్ మంచి నీట్గా ఇలా సెంటర్ పార్టిషన్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా మన బోన్ ఉంది కదా, సేమ్ ప్యాటర్న్లో ఈ హెయిర్ కొంచెం పక్కన ఒక చిన్న లేయర్ తీసుకున్నాను నేను. అలాగే ఇటు కూడా ఇంకొక చిన్న లేయర్ తీసుకున్నా. ఇంత 2 పార్టిషన్స్ తీసుకొని దీన్ని ఫస్ట్ మనం ఇలా నాట్ చేసి పెట్టుకుంటాం. మన బోన్ విగ్ ఉంది కదా, కోమ్ చేసి పెట్టుకున్నాం. సో దీని క్లిప్స్ ఓపెన్ చేసుకొని
దీన్ని ఇట్లా ఈ వి షేప్ బోన్ లోపల సో ఇలా ట్విస్ట్ చేసి పట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలా. సో ఇలా ట్విస్ట్ చేసి పెట్టుకున్న హెయిర్ని పక్కన పెట్టేస్తున్నాం. అండ్ మంచిగా నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి హెయిర్కి. ఇప్పుడు ఈ ఫ్రంట్ కొంత హెయిర్ తీసేసుకోండి. ఇలా ఒక పార్టీషన్ ఫ్రంట్కి తీసుకున్నా, ఇది కూడా నాట్ చేసి పెట్టుకుంటున్నా, ఇటు కూడా ఒక పార్టీషన్ తీసి పెట్టుకుంటున్నా. ఇది పర్ఫెక్ట్గా చూసుకొని పెట్టుకున్నాం. హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది యాక్చువల్గా బాగా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈ ప్లేస్లో హెయిర్ లేని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా క్లిప్స్ సెట్ చేసుకోవాలి. టైట్గా లాగి పెట్టుకుంటే ఇది మన హెయిర్లో కలిసిపోతుంది, ఎత్తుగా రాకూడదు. సో ఈ క్లిప్ కూడా కింద, ఇది చూడండి, ఈ క్లిప్ ఇట్లా హెయిర్కి పెట్టి అలా ప్రెస్ చేసుకుంటాం. ఇప్పుడు హెయిర్ని మనం సెట్ చేసుకోవాలి కంప్లీట్గా. మనకి ఎంతవరకు ఫ్రంట్కి ఎంత రావాలి అన్నది ఇలా సెట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఈ హెయిర్ ఉంది కదా, ఇది మన బోన్లో పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయిపోయింది. మళ్ళీ మన పార్టీషన్ ఏదైతే ఉందో, మనకు కావాల్సిన పార్టీషన్ ఉంది కదా, సో అలా తీసుకొని మీ పర్ఫెక్ట్ పార్టీషన్ చూసుకొని, మీకు అలవాటు ఉంటుంది కదా ఎట్లా ఉంటుంది అలా, సో అలా తీసి దీన్ని ఇలా కోమ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా తక్కువ అనిపిస్తున్న చోట కొంచెం ఇలా బ్యాక్ కోమ్ చేసుకొని హెయిర్ని అలా మర్జ్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కలర్ డిఫరెన్స్ ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, బట్ లేకపోతే మన హెయిర్లో చక్కగా మిక్స్ అయిపోతుంది. మొత్తం ఇలా క్రౌన్ అంతా కూడా మనం కవర్ చేసేసుకుంటాం అనమాట హెయిర్. ఇప్పుడు ఫ్రంట్ కూడా తీసుకుంటాము. ఇలా ఫ్రంట్ కూడా తీసుకొని చూడండి, పర్ఫెక్ట్గా మనకి ఎలాంటి స్టైల్ అలవాటో ఈ హెయిర్ చూసారా ఇలా మిక్స్ అయిపోతుంది. మనకి చక్కగా ఫ్రంట్ నుంచి ఇక్కడ అంతా కూడా ఎత్తుగా కనిపిస్తుంది చక్కగా. ఇలా రోల్ చేసి పెట్టుకుంటున్నా. నాకు మోస్ట్లీ ఈ క్లిప్స్ అలవాటు. సో మీరు ఫ్రంట్ ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్, ఈ హెయిర్ అంతా ఫ్రంట్ మన హెయిరే ఉంటుంది కాబట్టి ఇలా తీసుకొని చక్కగా బ్యాక్ కోమ్ చేసుకొని సో దీన్ని ఇప్పుడు మీకు కావాల్సినట్టు కింద కర్ల్ చేసుకుంటారా, స్ట్రైట్ చేస్తారా, లేకపోతే జడేస్తారా, మీ ఇష్టం అనమాట. పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి కూడా చక్కగా ఇంత మంచిగా ఈ షేప్ అంతా క్రౌన్ ఇట్లా వస్తుంది అనమాట, అందంగా వస్తుంది. ఇది బ్యాక్ ఇట్లా ఉంటుంది. సో చూసారు కదా ఎంత వాల్యూమ్ వచ్చింది చక్కగా. ఈ ఫ్రంట్ కూడా ఈ సైడ్ అంతా కూడా ఇట్లా కవర్ అవుతుంది. సో ఫేస్ చిన్నగా కనిపిస్తుంది అనమాట, ఇంత థిక్గా మన హెయిరే అన్నట్టు ఉంటుంది. ఇది ఎటు నుంచి చూసినా కనిపించదు. చూసారా, బొమ్మ కలర్ వేరే ఉన్నా కూడా ఆ హెయిర్లో తెలియట్లేదు మనకి. అదే ఇంకా పర్ఫెక్ట్ ఈ కలర్ కూడా బ్లాక్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది. సో అసలు వేరే హెయిర్ పెట్టినట్టే తెలియదు. ఇంత హైట్ మనం ఎంత చేసినా రాదు అది. సో దీన్ని మనం ఎలా వాడుకున్నా సరే అంతే పర్ఫెక్ట్గా అదే లుక్, మన హెయిరే అలా ఉంది అన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో అన్ని మూవీస్లో, పాత మూవీస్ అన్నీ కూడా ఇవే వాడేవారు. ఇది ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ బిట్ అనమాట. అటు పెట్టుకుంటే చక్కగా జడ ఏం కావాలంటే అలా వాడచ్చు. సో దీన్ని మనం సైడ్ పార్టీషన్ కూడా చేసుకోవచ్చు. సైడ్ పార్టీషన్ ఉన్న వాళ్ళు కొంచెం పక్కకి పెట్టి దీన్ని వేసుకుంటే సేమ్ సైడ్ పార్టీషన్తో కూడా చేయొచ్చు. లూజ్ హెయిర్ వదిలేయచ్చు, ఇలా జడేసుకోవచ్చు, ఇలా ప్యాక్ చేసుకోవచ్చు, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ చేయొచ్చు. ఫ్రంట్ హెయిర్ మందే కాబట్టి. దీనికి నా పోనీ బిట్ ఎలా పెడతానో చూపిస్తా. ఇది పోనీ బిట్. సేమ్ దీన్ని కూడా ఇలానే కోమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ బిట్ అయినా కూడా పర్ఫెక్ట్గా కోమ్ చేసి పెట్టుకోవాలి. ఈ పోనీ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనికి వెల్క్రో ఉంటుంది ఇలా. సో ఇది కూడా ఒరిజినల్ హెయిర్. ఇట్లా వెల్క్రో వస్తుంది, చిన్న నెట్ వస్తుంది, చాలా స్ట్రాంగ్ నెట్ వేసారు నాకు. క్లిప్ వచ్చింది. సో ఈ క్లిప్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటాం. ఇది వెల్క్రో పార్ట్. సో ఇది అటాచ్ అవుతుంది మనకి, దాని అటాచ్మెంట్ ఇటువైపు ఇచ్చారు. అండ్ ఈ ఎండ్లో ఇలాగా హెయిర్ పెట్టాం మళ్ళీ. సో దీన్ని ఎలా ప్యాక్ చేస్తానో చూపిస్తాను.
సో దీనికి ముందు ఇప్పుడు మన మోడల్కి మనం హెయిర్ ప్యాక్ చేద్దాం. ఫస్ట్ పోనీ కదా, సో దానికి ఒక బ్యాండ్ వేసేసాను. ఈ వాల్యూమ్ చూసారా ఎంత బాగుందో. ఇదే సేమ్ కలర్ ఉండే ఒరిజినల్ హెయిర్ అయితే ఇంకా అందంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇలా బ్యాండ్ వేసేసాము. ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని దీంట్ లోపల ఈ హెయిర్ లోపల ఫస్ట్ పెట్టి గుచ్చి దాని క్లిప్ని కూడా లాక్ చేయాలి. చేసేసాను. ఇప్పుడు ఈ స్ట్రాప్ ఉంది కదా, వెల్క్రో స్ట్రాప్, ఇది తీసి ఎంత టైట్ కావాలంటే అంత టైట్ ఇలా ఫిక్స్ చేసుకున్నాం. సో స్టిక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని జస్ట్ హెయిర్ ఇలా కవర్ చేసుకుంటూ, మన హెయిర్ ఉంది కదా, ఇదొక స్టైల్ అనమాట. ఇలా హెయిర్తోని బ్యాండ్ పెట్టినట్టు చేస్తారు కదా, సో ఇది స్టైల్. యాక్చువల్గా చిన్న పిన్స్ పెట్టుకోవచ్చు. ఇది నేను లోపల నుంచి పెడుతున్నా. సో ఎంత వాల్యూమ్ కావాలంటే అంత వాల్యూమ్ మనకు పోనీ వస్తుంది. సో పోనీ బిట్ చూసారు కదా. నెక్స్ట్ మన లాంగ్ విగ్ ఉంది కదా, లాంగ్ బిట్, ఇది చేస్తాం. సో మనం విగ్స్ తీసేటప్పుడు కూడా కేర్ఫుల్గా, ఎందుకంటే హెయిర్ చాలా జాగ్రత్తగా ఉంచకపోతే అది చిక్కుపడిపోయి పాడైపోయి తెగిపోయి అట్లా అవుతుంది. సో ఇది తీసేటప్పుడు విప్పేటప్పుడు కూడా అలానే ఎలా అయితే ప్యాక్ చేసుకున్నామో అలాగే ఈ హెయిర్ పట్టుకొని అలాగే క్లిప్స్ జాగ్రత్తగా తీసుకొని ఓపెన్ చేసుకొని, మన హెయిర్ ఇది మిక్స్ అయి ఉంటుంది కదా, సో కేర్ఫుల్గా తీసుకోకపోతే మన హెయిర్ కూడా లాగుతుంది, గుంజుతుంది. సో ఇక్కడున్న క్లిప్ని కేర్ఫుల్గా ఇలా ఓపెన్ చేసుకొని, చేసిన తర్వాత హెయిర్ ఇలా సెపరేట్ చేసుకోండి. జాగ్రత్తగా క్లిప్ తగలకుండా ఇలా తీసేసుకోవాలి. సో తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ దీన్ని అలాగే కోమ్ చేసుకొని, సో జాగ్రత్తగా కోమ్ చేసుకున్నాక మళ్ళీ క్లిప్స్ని ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని, లేకపోతే ఈ హెయిరే చిక్కుకుంటుంది. సో దీన్ని ఇలా క్లిప్ చేసి పెట్టి ఈ హెయిర్ని ఇలా పట్టుకొని జాగ్రత్త ఇలా చుట్టి, ఇలా చూసారు కదా, ఎక్కడ లూజ్ హెయిర్ లేదు, ఇలా ఉంది. సో దీన్ని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇందాక బోన్ బిట్ చూసారు కదా, ఆ బిట్ పెట్టుకోవడం కొంచెం టఫ్. మనకి వేరే వాళ్ళు కానీ హెయిర్ స్టైలిస్టులు కానీ ఉంటే వాళ్ళ హెల్ప్తో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప అది కొంచెం తెలుస్తుంది అనమాట మనం బిట్ పెట్టుకున్నాము అని. సో ఇది ఉంది కదా మన లాంగ్ బిట్, ఇదైతే న్యాచురల్గా మీకు మీరే పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు. లెంగ్త్ ఇస్తుంది ఇది. కాకపోతే ఇందాక ఆ బోన్ బిట్ మనకి ఇక్కడ హైట్ ఇస్తుంది. మీకు న్యాచురల్గా హెయిర్ ఇంత వాల్యూమ్ ఉన్నట్టు ఫేస్ చిన్నదైపోతుంది, అది హెయిర్ చక్కగా ఇంతగా కవర్ అవుతుంది అనమాట. ఇది మాత్రం మనకి వెనక లెంగ్త్ కోసం పెట్టుకుంటాము. సో జనరల్గా ఏ ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే మీరు బయటికి క్యాజువల్గా అలా వెళ్ళడానికి కూడా ఇది పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, మీకు మీరే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది నేను జనరల్గా ఇప్పుడు నేను చేస్తున్న అర్ధాంగిలో కూడా ఇదే పెట్టుకుంటున్నా. అన్నిటికీ ఇది పెట్టుకోవచ్చు. దీనికి కూడా మల్టీపర్పస్ ఉంటుంది, ఎట్లా యూస్ చేయాలో చెప్తాను. సేమ్ ఇది కూడా నెట్ ఉంటుంది. ఇదంతా నేను తయారు చేయించుకున్నావు కదా, చక్కగా వీవ్ చేసి పెట్టారు నెట్. సేమ్ ఇలానే క్లిప్స్ తీసుకుంటాను. ఈ లెంగ్త్ నా హెడ్కి సరిపోతుంది. సో ఈ క్లిప్స్ కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇందాక చెప్పినట్టు మంచిగా కోమ్ చేసుకొని పెట్టుకొని క్లిప్స్ ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మన మోడల్కి కూడా నీట్గా కోమ్ చేసి పెట్టుకున్న హెయిర్. సో ఈ బిట్ మనం కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కిందకి లెంగ్త్ ఎక్కువ కావాలనుకుంటే, లేదు అంటే కొంచెం ఇక్కడ మనకు వాల్యూమ్ కావాలనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మన స్టైలింగ్ బట్టి దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ కింద పార్ట్ పెట్టి చూపిస్తున్నా. ముందు ఇలా మనం పార్టిషన్ తీసుకుంటాము. ఇయర్ పక్కకి తీసుకుందాము. సో దీన్ని కూడా ఇలానే మనం 2 పార్టిషన్స్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ పార్ట్ చెవు పై నుంచి తీసుకుంటున్నా. సో ఇది మనకి కంఫర్ట్ ఉంటుందన్నమాట.
ఇక్కడ పెడితే మీకు హెడ్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. సో దీన్ని కూడా ఇలా నాట్ చేసి పెడుతున్నా ఫస్ట్. సేమ్ అలానే ఇటు కూడా పార్టిషన్ తీసుకుంటున్నా. సో రెండో సైడ్ కూడా ఇలా పార్టిషన్ తీసుకున్నా. ఇది కూడా ఇక్కడ నాట్ చేసి పెట్టుకుంటే మనకి మనం పెట్టుకోవాలంటే జనరల్గా కంఫర్ట్ ఉంటుంది. ఇలా నాట్ చేసుకోండి, లేదు అంటే మీరు క్లిప్స్, పెద్ద క్లిప్స్ ఉంటాయి మనకి ఇలా హోల్డ్ చేయడానికి, ఆ క్లిప్స్ పెట్టి పెట్టుకోవచ్చు. నాకు ఇలా అలవాటు. సో మన బిట్ తీసుకున్నాం కదా, ఈ బిట్ ఇక్కడ పెడుతున్నాను నేను. సో ఇక్కడ పెట్టేటప్పుడు దీన్ని హోల్డ్ చేయడానికి జడ వేయచ్చు, లేదు అంటే ఇలాగ తీసి బ్యాక్ కోమ్ చేసుకోవచ్చు. మన క్లిప్స్ ఉండే ప్లేస్లో ఇలా ఉన్నాయి కదా, సో ఇలా బ్యాక్ కోమ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ కోమ్ చేసుకుంటే ఇక్కడ మనకి టఫ్గా క్లిప్ ఉన్న ప్లేస్లో హార్డ్గా ఉంటుంది. లేదు అంటే ఇలా సైడ్కి ఇలా జడ వేసుకోవచ్చు. అది మీ కంఫర్ట్ బట్టి చేసుకోండి. సో ఇది ఉంది కదా, నేను బ్యాక్ కోమ్ చేసిన ప్లేసెస్లో పర్ఫెక్ట్గా ఇలా పెట్టి క్లిప్ పెట్టుకున్నా. ఇదంతా హెయిర్ మన లెంగ్త్, ఇంత లెంగ్త్ వచ్చింది. ఇప్పుడు ఇది తీసేసుకొని పైన మన ఇష్టం, స్టైలింగ్ ఎట్లా కావాలంటే అలా, లేదు అంటే లూజ్ హెయిర్గా కూడా వదిలేయచ్చు. ఇది నేను ఇందా చెప్పినట్టు హెయిర్ కలర్ డిఫరెన్స్ ఉంది, బట్ మీరు అది పట్టించుకోవద్దు. ఇదే సేమ్ కలర్ ఉంటే ఈ హెయిర్లోంచి మన హెయిర్ ఉంది, ఫ్రంట్ నుంచి చూసినా బ్యాక్ నుంచి చూసినా ఇలా ఉంటుంది. అండ్ ఈ హెయిర్ని మొత్తం మనం స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, కర్ల్ కావాలంటే కర్ల్ చేసుకోవచ్చు, మన హెయిర్తో పాటు మిక్స్ చేసుకొని ఇలా చూపించవచ్చు. మొత్తం బ్లెండ్ అయిపోతుంది. చూసారా, ఈ బిట్ పెట్టిన తర్వాత చక్కగా వాల్యూమ్ వస్తుంది, లెంగ్త్ వస్తుంది. చూడండి, ఇలా ఫ్రంట్కి వేసుకున్న చాలా లెంగ్త్ వాల్యూమ్ కనిపిస్తుంది అనమాట మనకి. బట్ ఇది మన హెయిరే అన్నట్టు ఉంటుంది అలా. దీన్ని మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది మనం లూజ్ హెయిర్ పెట్టుకుని ఇలా పార్టిషన్ కావాలంటే సైడ్ పార్టిషన్ చేయొచ్చు. చూపిస్తా. సో ఇలా కావాలంటే ఇలా సైడ్ పార్టిషన్ చేసుకోవచ్చు. ఏం చేసుకున్నా కూడా మన బిట్ కింద ఉంది కాబట్టి అసలు తెలియని కూడా తెలియదు, ఇక్కడ ఉన్నట్టే తెలియదు. సో చూసారు కదా ఈ లూజ్ హెయిర్. ఇప్పుడు మనకి లెంగ్త్ వచ్చింది అండ్ న్యాచురల్గా మన హెయిర్ లానే అంత లెంగ్త్ వచ్చింది. అయితే ఇంకా మీకు లుక్ కావాలనుకుంటే ఇక్కడ మనం హైట్ ఇవ్వాలనుకోండి. కొందరికి రౌండ్ హెడ్ ఉంటుంది, కొందరికి ఫ్లాట్ హెడ్ ఉంటుంది, ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది. సో ఇలా కాకుండా మనకి ఇక్కడ వాల్యూమ్ కనిపించి కొంచెం కావాలి అనుకుంటే మీరు కొన్ని మూవీస్లో చూసుంటారు, మ్యాక్సిమం సమంత వాళ్ళు పెట్టుకుంటుంటారు అనమాట. జడేసిన ఇక్కడ ఇంత హైట్ కనిపిస్తుంది వాళ్ళకి. సో అలా కావాలి అనుకుంటే ఇక్కడ మనం పెట్టుకోవడానికి క్రౌన్ బిట్. ఇది నేను బీ బ్లంట్లో కొన్నాను, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఇది ఇట్లా క్రౌన్ అనమాట. ఇక్కడ బ్యాక్ కామ్ చేసి మంచిగా చూసారా, ఇక్కడ ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో ఇది హైట్ న్యాచురల్ హైట్ ఉంటుంది అనమాట. ఇలా పెట్టంగానే ఈ హైట్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా, ఇలా ఉంటుంది. సో ఇది మళ్ళీ మన జడలోకి వెళ్ళిపోవడానికని కొంచెం షార్ట్ హెయిర్ ఉంటుంది. సేమ్ ఇలానే దీనికి కూడా నెట్ అండ్ క్లిప్స్. సో మనకి క్లిప్స్ ఉండడం వల్ల ప్రతిదీ ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు, పిన్స్ పెట్టుకోవడం కష్టం. సో దీన్ని కూడా కోమ్ చేసి పెట్టుకుంటున్నా. నేను మోస్ట్లీ స్ట్రీక్స్ ఉన్నవి ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే ఎటువంటి హెయిర్ అయినా కలర్లో మిక్స్ అయిపోవడానికని పెట్టుకున్నా స్ట్రీక్స్. సో ఇప్పుడు ఇది పెడదాము. యాజ్ ఇట్ ఈస్ అన్నిటి కోటే ప్రాసెస్. క్లిప్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నా అండ్ పార్టిషన్ తీసుకుంటున్నా. సో మనకి ఇక్కడ కదా కావాలి, ఈ పార్ట్ ఓపెన్ చేసుకుంటాం. బట్ ఏం చేయాలన్నా జనరల్గా సెంటర్ పార్టిషన్ తీసుకుంటే మనకి క్యాల్కులేషన్ ఈజీగా తెలుస్తుంది. సో ఇది తీసి ఇది క్రౌన్ పార్ట్. సో ఇది ఓపెన్ చేస్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్. ఏ క్లిప్ పెట్టాలనుకున్నా సరే జస్ట్ కొంచెం బ్యాక్ కోమ్ చేసుకోండి. బట్ బిట్ రిమూవ్ చేసేటప్పుడు అంతే కేర్ఫుల్గా మీరు హెయిర్ని మళ్ళీ మన హెయిర్ కూడా కోమ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు, మన హెయిర్ పాడవకుండా ఉంటుంది. జనరల్గా స్టైలింగ్ అంటేనే హెయిర్ పాడవుతుంది, సో అది కేర్ఫుల్గా ఉండాలి. చూసారా,
ఇదంతా వాల్యూమ్ వస్తుంది. మనకేదో కింద ఉండి పైన కొందరికి ఫ్లాట్గా ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు ఇది చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. సైడ్ చూడండి. చూసారా ఎంత వాల్యూమ్, ఇదంతా ఎంత హెయిర్ ఉంది. సో దీన్ని మనం ఇలా క్లిప్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ క్లిప్ పెట్టుకుంటే ఎంత ఈ షేప్ చూసారా ఎంత అందంగా ఉందో. అయితే మనం బోన్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి హైట్ వస్తుంది, ఈ క్రౌన్ పెడితే ఇక్కడ నుంచి వస్తుంది వాల్యూమ్. చూడండి ఎలా ఉందో. అప్పుడు ఈ కింద ఉన్న వాల్యూమ్కి పైన మ్యాచ్ అవుతుంది అనమాట ఇలా పెడితే. సో ఇది కూడా మీకు ఇప్పుడు క్లిప్ చేసి చూపిస్తాం. ఎంత చక్కగా ఇది, ఇందులో బిట్ ఉన్నట్టు తెలియని కూడా తెలియట్లేదు మనకి. పూర్తిగా ఇంత వాల్యూమ్ ఇలాగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇలాగా చూస్తే. ఇదంతా మీ హెయిర్ అనుకుంటారు, ఇంకా అట్లా ఉంటుంది. చూసారు కదా, లూజ్ హెయిర్ అయినా ఇట్లా క్లిప్ పెట్టుకున్నా సరే అది న్యాచురల్గా అసలు ఒక బిట్ పెట్టామన్న ఫీలే లేదు మనకి. చక్కగా ఇదంతా వాల్యూమ్ వచ్చింది, కింద లెంగ్త్ వచ్చింది. సో దీంతో యూ కెన్ ప్లే. ఇంకా మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ చేసుకోవచ్చు. కింద రోల్స్ పెట్టుకోవచ్చు, కర్ల్స్ పెట్టుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీంతో ఏం చేస్తానంటే, సవరం చూపించడం ఎందుకు, ఇంకా సవరం అందరికీ తెలుసు కదా ఎట్లా పెట్టుకుంటారో. సో సవరం లేకుండా ఇప్పుడు దీన్నే నేను జడ వేసి, ఇది కొంచెం మీకు ఆ ఫినిషింగ్ కోసమని దీన్ని జడ బిట్ అంటాము. సో ఎండ్ బిట్ లేదంటే జడ బిట్ అంటారు. ఇది దీనికి కూడా ఇలా నెట్ కట్టి ఇలా థ్రెడ్స్ వచ్చాయి. సో ఇలా వస్తుంది. ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఇలా పెట్టుకుంటే ఇది మనకి కింద చక్కగా కుచ్చిలా, జనరల్గా జడేసిన తర్వాత కింద తోకలా వస్తుంది కదా, దానికోసమని తయారు చేసుకుంటాం అనమాట. కింద అందంగా కుచ్చులాగా ఇలా రావటానికని. సో ఇది పెట్టి చూపిస్తాను. సో ఎంత వాల్యూమ్ ఉంది కదా, చక్కగా చూడండి ఇలా ఉంది. ఈ జడ ఇలా వేసుకుంటూ ఉంటే లూజ్ జడ అందంగా ఉంటుంది. ఎంత అందంగా వచ్చింది కదా జడ. ఇది ఇంత అందంగా వచ్చింది. కిందకు వచ్చేటప్పటికి ఇట్లా అయిపోతుంది. మన హెయిర్ కూడా అంతే కదా. సో కిందకు వచ్చేటప్పటికి తోకల్లా అయిపోతుంది. సో దీన్ని ఇక్కడ బ్యాండ్ చివరి వరకు అల్లుకొని పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మనం బిట్ పెడతాం కదా, జడ బిట్ ఎండ్ పెడతాం కదా. సో ఇది ఇక్కడ వరకు ఇలా పెట్టా. ఇది స్ట్రైట్ చేసుకోవద్దు, ఇలా ఉంటేనే న్యాచురల్గా ఉంటుంది. సో దీన్ని ఇలా పెట్టుకుంటాం. చక్కగా మనకు కావాల్సినంత టైట్గా ఇలా కట్టుకుని, చిన్నప్పుడు జడగంటలు పెట్టుకునేవారు కదా, ఇలాగే కట్టుకొని అలా. ఇప్పుడు దీనికి బ్యాండ్ పెట్టి అన్నీ డెకరేట్ చేసి మీకు చూపిస్తా. చూసారా, ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే చక్కగా పెళ్ళిళ్ళకి కూడా మనం రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇలా ఫుల్లీ డెకరేటెడ్. అసలు ఇంత జడ ఉంటే ఆహా అదిరిపోలే. చూడండి, అసలు పొరపాటును కూడా ఎవరికి తెలీదు. ఇదే మన సేమ్ బ్లాక్ కలర్ హెయిర్ అయి ఉంటే సేమ్ ఇదంతా మన జుట్టే అన్నట్టు ఉంటుంది. ఎంత అందంగా ఉందో. పువ్వులు పెట్టుకున్నా ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు జడ. సో ఇప్పుడు మన మోడల్లో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇదండి పర్పుల్ కలర్ యాడ్ చేశాను. సో దీని గురించి నన్ను ఒకరు అడిగారు. సో ఇలా కలర్డ్ హెయిర్ ఎట్లా యూస్ చేస్తారు ఏంటి అని. సో మనకి స్ట్రీక్స్, నేను యాక్చువల్గా ఒకసారి స్ట్రీక్స్ చేయించుకొని నా హెయిర్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నా. సో ఆ రోజు అనిపించింది ఇలా కాదు, కలర్ స్ట్రీక్స్ మనకి దొరుకుతున్నాయి, అవి ఎలా ఉన్నాయో చూపిస్తా. సో జస్ట్ ఇలా క్లిప్ చేసి పెట్టాను నేను అంతే. సో ఇలా స్ట్రీక్స్ మనకు అమ్ముతున్నారు. ఇలా స్ట్రీక్స్ దొరుకుతున్నాయి. ఇది కూడా 500 రూపీస్కి వచ్చేస్తున్నాయి. 300 నుంచి 500 లోపల వచ్చేస్తున్నాయి ఇలా. సో ఇవి కూడా లెంగ్త్ ఉన్నాయి. లేదు షార్ట్ కావాలనుకుంటే మనం కట్ చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ అండ్ మంచి టెక్స్చర్ వచ్చింది ఇది. సో ఇలా తీసుకుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇప్పుడు నేను ఇలాగే బ్లాక్ హెయిర్లో నాకు గోల్డ్ కావాలంటే గోల్డ్ స్ట్రీక్స్ తీసేసుకోవచ్చు. బట్ మల్టిపుల్ తీసుకోండి. నాకు ఇది వైలెట్ కాబట్టి సింగిల్ స్ట్రీక్ తీసుకున్నాను నేను. సో ఇలా మల్టిపుల్ తీసేసుకుంటే మనం ఇక్కడ అటాచ్ చేయొచ్చు. సో ఎలా అటాచ్ చేశాను చూపిస్తా. జస్ట్ సింపుల్గా ఇలా పార్టిషన్ తీసుకొని, ఇది ఉంది కదా ఇట్లా హెయిర్లో హైడ్ అయినట్టు జస్ట్ పెట్టేసుకుంటే
నేను చెప్పాను కదా అలా బ్యాక్ కోమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి జస్ట్ అలా మన హెయిర్లో అలా బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో హెయిర్లోంచి వచ్చేస్తుంది. దీన్ని మనం ఇలా లైట్ కర్ల్ చేసుకుంటే దాంతోపాటు ఇలా మిక్స్ అయిపోయి మన కర్ల్ వచ్చేస్తుంది, హెయిర్తో పాటు కలిసి వచ్చేస్తుంది. సో ఇది పర్పుల్ కదా, అందుకు నేను సింగిల్ తీసుకున్నా. చాలా లవ్లీ లుక్ ఉంటుంది పర్పుల్ పెట్టుకున్నప్పుడు మనం. కాకపోతే మరి పైన పెట్టొద్దు, ఎప్పుడు కొంచెం కింద నుంచి పెట్టుకోండి. అయితే ఈ స్ట్రీక్ నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. సో ఈ పర్పుల్ బిట్ పెట్టుకోమని నాకు హైందవి గారు మెసేజ్ చేశారు. సో నేను పెట్టుకొని తనకి పిక్ పంపించాలని. సో ఇదండి చూసారా హెయిర్ ఇలా మనం మిక్స్ చేసేసుకుంటే అసలు యాక్చువల్గా తెలియని కూడా తెలియదు, చాలా స్టైలిష్ ఉంటుంది అండ్ కూల్గా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది అనమాట. టూ మచ్ వెస్టర్న్ కాదు, బట్ బాగుంటుంది పర్పుల్ కలర్ కదా. సో ఈ స్ట్రీక్స్కి తగినట్టు నేను యాక్చువల్గా కర్ల్ చేయలేదు, బట్ అది నీట్గా దాంతోపాటు సెట్టింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మన హెయిర్లో మిక్స్ అవుతుంది. ఒక చిన్న మంచి ఏమంటారు మధ్యలో ఒక బటర్ఫ్లై పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట మనకి, ఒక మంచి కలర్. సో ఇట్లా చేసుకోండి. ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఎలా చేయాలి అన్నది ఇప్పటివరకు నేను నా పాత వీడియోస్లో ఎక్కడ కొన్నాను, తర్వాత వీటిని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను, అంటే ఎలా పెట్టుకోవాలి, ఎలా స్టైలింగ్ చేయాలి, ఇవన్నీ చూపించాను కదా. సో నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా వాష్ చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇంకా ఏమైనా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో తప్పకుండా మీకోసం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దిస్ లవ్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.